వచ్చా అబ్బాబ్బాబ్బా ఏమండా రామచంద్ర ఇంట్లో విశాలాక్షి లేదా? లేరండి, సినిమాకి వెళ్ళారు. అంటే నువ్వు కొత్త కోడలో ఉన్నమాట. పేరు పద్మావతి కదూ? లక్షణంగా ఉంది. ఎండన పడి వచ్చాను. కాసిన మంచినీళ్లు ఇంకా అతని కాఫీ నీళ్లు ఇవ్వు తల్లి. ఇదిగో అమ్మాయి, నీ పేరేమిటన్నావు? పద్మావతి కదూ? ఇంతకు నీ పెళ్లికి నేను ఎందుకు రాలేదో తెలుసా? మీ అత్త మూలంగానే. పెళ్లి ఓ వారం ఉందనగా మీ అత్తగారు వచ్చి నా కాసులపై ఎరువడిగింది. పోతే నీ కొడుకు పెళ్లికి నేను రావద్దటే అన్నా. పోసి పెడతావు నేను ఎలా వెళ్ళని, అందుకే నీ కాసుల పేరు అడిగాను అంది. మరి నేను మాత్రం ఎలా రానే అన్నా. పోయి కోడలు వచ్చాక ఇక్కడే విను దీద్దుగా లే అంది. మరి మీ అత్తగారికి గుర్తుండాలా? పెళ్లి నుంచి రాగానే నా సొమ్ము నాకు తెచ్చి వాళ్ళ పువ్వుల్లో పెట్టి హబ్బే అలా చేస్తే అది విషయాలు ఎందుకైంది? సొమ్ము ఒకరిది సోకొకరిది అని ఉప్పు తక్కువ ఎరిగిచ్చినందుకే మా ఆయన చిట్టి పోసారు. అది తెచ్చుకుని ఇలా తిరుగుతున్నానంటే చీరి పారేస్తారు. ఎల్లుండి కాకినాట్లో మా చెల్లెలు కూతురు పెళ్లి. కాసులు పెళ్లి లేకుండా ఎలా వెళ్ళని చెప్పు? టిప్పుకెళ్ళా ఎవరు పట్టించుకోరు, కానీ ఆ నగ మెళ్ళో లేకపోతే మాత్రం ఏది అని అందరూ అడుగుతారు. అది మెళ్ళో ఉంటే ఇంట్లో దీపాలు అక్కర్లేదు అంటారు మా వారు. అంటే చిరిపించి ఆయన 4,000 గుమ్మరించి మరీ చేయించారు. మరి ఎలాగమ్మా? ఇప్పుడు ఏం చేయను? వచ్చేస్తారండి. కాసేపు ఉంటే మా వారు వస్తారు ఇంటికి. ఈ సంగతి తెలిస్తే నరికి పారేస్తారు. ఇదిగో మా వారు మీ మామగారులా తాగుమోతో ఇంకో మోతో అయితే నేను మీ అత్తగారులా ఊరేగింపు తిరిగి రావచ్చు. కానీ వారు లాంటి వారు కారే. అయినా ఏ మాట కామాట చెప్పుకోవాలి. నీ మొగుడు మాత్రం చాలా బుద్ధిమంతుడు. వస్తానమ్మా మరి. ఇక్కడ కూర్చున్న వేళ ఆ హాల్కే పోయి కాస్తాను. నగ తీసుకుని అట్నే చట్టేపోతాను. చూడు, మీ అత్తగారు నాకు కనబడకపోతే ఇక్కడికి రాగానే చెప్పు, ఇలా కాంతమ్మ పిన్ని గారు వచ్చి వెళ్ళింది, కాసుల పేరు రాత్రి పంపమంది అని చెప్పు. చూడమ్మా, కాస్త గట్టిగా చెప్పు. ఇలాంటి విషయాల్లో దానికి బ్రహ్మచోళ్లే. వస్తానమ్మా, తలిపేస్తా. నా కంటి తెరిపించి దీని మీద 4,000 గుమ్మరించి చేయించుకున్నాను. వదిన గారు వచ్చి ఉండు. గజ్జలు వడ్డాను, పలకసలు, చంద్రహారాలు, ఒంకీలు ఎన్నున్నా మా వారికి ఇదంటేనే ఎంతో ఇది. ఇది మెళ్ళ ఉంటే ఇంట్లో దీపం అక్కర్లేదంటారు మా వారు. అబ్బా పాడు పిచ్చరని. దిగమ్మా ఇందిరా, ఇంటికి వచ్చాము, దిగు. అబ్బా తలనొప్పి. కాఫీ వదినా. ఏమిటి ఇంట్లో దాకా వస్తావా? ఇక్కడికి రమ్మన్నావా? అయ్యో అయ్యో. అమ్మగారండి, జీతం అండి. ఏమిటి ఇంకా నెల దొరకండానే? అయ్యి బాబు, ఇలా 6వ తారీఖు అండి. మా జీతాలు 7వ తారీఖున. పైగా గొప్ప పిచ్చడు పోరు మరి తీసుకెళ్ళావు. పాడు పిచ్చడు, పిల్లకి తల్లే కూడా వచ్చింది. స్టాక్ అలా పెట్టారమ్మా. అమ్మా, ఒక 5, 6 ఇవ్వండి అమ్మా. రేపు తిండి కిందలో డబ్బులు లేవు. రేపు మాకు మ్యాట్నీ టికెట్ లేవు. పాపా 7వ తరగతి చెడు. ఏమ్మా, ఏం కప్పు మునిపోయింది మళ్ళీ వచ్చావు? ఇంట్లో కాళ్ళు నడలేదా? ఏమిటా చూపులు? నా కాసుల పేరు ఏమైందేనా? నా కర్మ కాలి దొంగ తెచ్చినాడు, కత్తిరించుకుపోయాడు. నేను లేచిన వేళ చూసిన మొహం అలాంటివి. పోయిందిరే. అయినా నీకెందుకు ఆడాలని? నీ బాబు సమయం కాదుగా. నా కంటి చెరిపించి దాని మీద 4,000 గుమ్మరించి చేయించుకున్నాను. ఆగలగా మాట్లాడుతున్నా మొహం తిప్పిపోతావే. ఆ కాంతం ఏం చెప్పింది? ఆ కాసుల పేరు తందే అందా? కానీ నాకు ఎరిగిచ్చానందా అంటుంది దొంగ పీనుగా. నేను ఇంట్లో లేనప్పుడు రావడం, నా మీద పితూరులు చెప్పడం, నువ్వు చెవులెక్క తీసుకు వింటావునా? పైగా పెద్దదాన్ని నన్నే నిలదీసి అడగడమా? ఇదిగా ఒకవేళ నేను చచ్చినాది నా కూతురికి ఇస్తానుగా, నీకు కాదేవ్. అమ్మో కలికాలం కోడాళ్ళరా నాయనో, కలికాలం కోడాళ్ళు. నీకు అంత ఇదైతే నీ బాబిస్తానని కట్టిన డబ్బు 10,000 ఇమ్మనవే. నా కూతురికి దిష్టి తీసి కాసు పెట్టి ఇస్తానే. అమ్మా ఇదిగో కాస్త కాఫీ టిఫిన్ తగలే నా మొహాన. ఎండలు పడొచ్చాం. అదేమో తల్లెప్పని ఏడుస్తుంది. కాస్త జాలంగా లేదా? టిఫిన్ రెడీగా ఉందండి. టిఫిన్ రెడీగా ఉందట. మరి ఆ సంగతి చెప్పవే. నన్ను బాగించి చంపడానికా? గుట్టుగా నువ్వు చేసే పనులు ఎవరు కనపడవు. గట్టిగా నివేసి అక్కడ ఊరు వాడ అందరికీ వినపడతాయి. అమ్మ కాలి కోడళ్ళు, అమ్మ కోడళ్ళు త్వరగదే. అమ్మోయ్ కాఫీ బాబు, ఉప్పు వద్దు.
ఏం తల్లి అలా హారతిస్తూ ఉండడమేనా నా మొహం తగలడం ఏమైనా ఉందా ప్రసాదం హా. అబ్బా ఉప్పు కషాయం హ. ఏం పిల్లలో ఏం తల్లులో ఓ వంట మార్పు నేర్పడం ఏమైనా ఉందా ఎంతసేపు చేయాలి చుట్టపడ సినిమా చెప్పడం పెళ్లి చేసి పడుతాయిలా అక్కడ తోడు ఏమే మంచినీళ్ళు అర్థొస్తుండే నీకు వినపట్టాలేదు మార్పుడా ఇంత నవ్వి చేస్తావు నిలే ఏమిటి కరెంటు పోయిందా మై గాడెస్ ఏం తల్లి అర్ధరాత్రైనా ఆ దీపాలు ఆర్పరా కట్నాలే కొట్టే మీ అయ్యి వచ్చి కరెంటు బిల్లు కడతాడా
తలుపు మీ మామగారు ఇస్తానన్న కట్నం డబ్బు పారేస్తే పెద్దలు తీసుకుని ఉండేవాళ్ళం మీకు ఈ తిప్పలు ఉండేవి కావు అంతాక అనుభవించాలి కర్మ ఏమండి ఇవాళ సాయంకాలం ఏం జరిగిందంటే మా అమ్మ గురించేనా? ఆవిడ తీరే అంత. అది కాదండి. ప్లీజ్, ఇంకొకళ్ళ కూడా మనకొద్దు. కోపం వచ్చిందా? వస్తున్నారు అర్ధరాత్రి అపరాత్రి అక్కడ ఎడ్లు గొడ్లు కానట్టు ఓహో బాబా వస్తున్నాను ఆశీర్వాదం చాలు తలుపు తీసేయడం దయచేయండి ఇల్లు గుర్తొచ్చిందా సిగ్గు లేకపోతే సరి తిండి తింటారా జీతం తెచ్చారా? 7వ తారీఖు రేపు. ఇదిగా రేపు మ్యాట్నీ టికెట్లు, కొత్త సినిమా. ఎయిర్ కండిషనాలే పవలింపు ఇంటా బయట కట్నం సంగతి ఉత్తరం రాశారా? ఇదిగో చూడు, ఆ కట్నం డబ్బు 10,000 పట్ట. ఇప్పుడే ఎందుకు నాన్న? మీ మామగారికి ఏదో అర్జెంటు పని ఉందట. ఎప్పుడైతే నేను మా పబ్లిక్ గా ఇచ్చేది కాదుగా. మీరు అసలు కట్నం ఇవ్వనాల్సింది. మీ తరం నాటికైనా ఆ ధైర్యం వస్తే. లెక్కెట్టుకోండి. స్నేహితుల దగ్గర సెలవు తీసుకుంటున్నావమ్మా? పట్నవాసంలో కొత్త రకం స్నేహాలు కలుస్తాయి కాబోలు. కాగిత పూలు, ప్లాస్టిక్ లతలు. రామ్మా. నీకు ఒంటి నిండా నగలు పెట్టలేకపోయామని మీ అమ్మ బాధపడుతోంది. మీ చెల్లాయి దాని మెడలో గొలుసు గాజులు నీకు ఇచ్చేయాలంటోంది. అది ఇచ్చినా నేను పెట్టుకుంటానా నాన్న? నాకు తెలుసమ్మా, మీ అమ్మకి తెలుసు. అయినా మమకారం అలాంటి.
నీ అందం, ఆరోగ్యం, నీ చదువు, సంస్కారం ఇవే నిజమైన నగలు. నీ వినయం, వందనం, నీ నిగ్రహం, నిదానం ఇవే నిన్ను కాపాడే ఆయుధాలు. అమ్మా, పుట్టిల్లు వదిలి రేపటి నుంచి అత్తింటికి వెళుతున్నాం. ముత్యం 3 రోజుల్లో అత్తిల్లే పుట్టిల్లుగా మార్చుకోవాలి. ఇక నుంచి అమ్మ, నాన్న, గురువు, దైవం, స్నేహితుడు అన్నీ నీ భర్తే. మంచైనా చెడైనా అతనితోనే పంచుకోవాలి, అతనికే చెప్పుకోవాలి. నిన్ను చూసి ఇతరుల కన్ను గుట్టేలా ఉండాలి తప్ప అయ్యో పాపం అనిపించుకునే స్థితిలో పడకు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే అది కంట్లో గుచ్చుకోలేదని సంతోషించాలి తప్ప ఏడుస్తూ కూర్చోకూడదు. తండ్రిగా, స్నేహితుడిగా నేను నీకిచ్చే సంపద ఈ నీతి వాక్యాలేనమ్మా. ప్రతి గుండెలో గోరంత దీపం ఉంటుంది. కటిక చీకట్లా కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ దీపమే కొండంత వెలుగై దారి చూపుతుంది. ఆ దీపం పేరే ధైర్యం. దాని పేరే గెలవగలనన్న ఆశ, చిగురంత ఆశ. నీవు హాయిగా సంతోషంగా ఉన్నప్పుడే కన్నవారిని తలుచుకో, వారిని చూడటానికి రా. నువ్వు ఓడిపోతున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు నాకు చెప్పు. అది నా పెంపకానికే అవమానం. నీవు తినే అన్నం నువ్వే హరాయించుకోవాలి, నీ కష్టాల్ని నువ్వే భరాయించుకోవాలి. వా, సూపర్. ఈ వంట నీ సొంతమే? ఆ? మీ అమ్మగారు నేర్పారా? ప్లీజ్. నేను చెప్పలా, నా బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ మోహన్. శేషు. హలో అత్తమ్మా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇందిరా ఎన్నో ఏడు అడగకూడదులే. ఏం నాయనా బొత్తిగా నల్లబోసం అయిపోయావు. నో ప్రాబ్లం అత్తమ్మా, ఇవాళ దాకా నల్లపూసని, ఆ. ఇప్పటి నుంచి గుమ్మడికాయలా కనిపిస్తాను. ఆహా. ఏ లేదు, టూర్ వెళ్ళాను కదూ, అందుకే వీడి పెళ్లి కూడా రాలేకపోయాను. ఎరా ఛాంపియన్, ఏది హీరోయిన్? పిలు. పద్మా. పద్మా? ఓ పద్మా, అబ్బెబ్బెబ్బే, ఓ మంచి మర్యాద ఏమైనా ఉందా? ఇంటికి వచ్చాక కాస్త కాఫీ మంచి అడగడం ఏమైనా ఉందా అంట. పద్మ, మా ఆవిడ. నమస్కారం అండి. ఏమండి, అసలు మా వాడు ఎవరో ఏమిటో తెలుసా? బ్యాడ్మింటన్ స్టార్ ఆఫ్ ఇండియా, సూపర్ డూపర్ ఛాంపియన్. నేనెవరో తెలుసా? వీడికి పెద్ద ఫ్యాన్ అండి. అరే వా, సూపర్ ఛాంపియన్ కి సూపర్ బ్యూటీ జోడి కుదిరింది. ఈ రోజు నుంచి నేను మీకు ఫ్యాన్ అండి. మంచి రోజు చూసి ఆటోగ్రాఫ్ తీసుకుంటాను. అందాక ఇదిగోండి మీ పెళ్లి కానుక. ఏమిటి చేయరా? మరి నాకు నేనేరా నీ కానుకని. చాలా బాగుంది. ఇందా దాచు, నువ్వు వదిన పేరెంటారు గెట్టు కట్టుకుంది కానీ దాచు. లవ్లీ. లవ్లీ ఐస్. అయితే ఆ కళ్ళ మీద పద్యం చెప్పరా పద్మ. మా వాడు మంచి ఆసుకవి, నుంచున్న పడక చెప్పేస్తాడు. ఇలా అలా బొమ్మలా నిలబడితే ఎలా? మా అల్లుడికి కసిన గారెలు పాయసం పట్టరా?
వా 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 మంచివి నీకుతో మాయరాగం మంచి అక్కడ తిండి పెడతావు అమ్మ కోడలా రే నువ్వు తెస్తావా కళలు చాలా ఉంచుకోవడం పోడుతాయి అద్మా అర్రే మై గాడ్ ఒళ్ళు మసిలిపోతుంది. అయ్యో అయ్యో టెంపరేచర్ 104, 105 ఉంటుంది. వదలండి, నాకేం లేదు. ఆ సంగతి డాక్టర్ గారు నేను చెప్పాలి. ఇంత జ్వరంతో ఇంటిడి చాకరీ చేస్తున్నారా? మీరు మనుషులేనా? ఎరా శేషు, నీకైనా బుద్ధి ఉందా? నేను మందులు పంపిస్తాను. రేపటి నుంచి విటమిన్లు B12 ఇంజెక్షన్స్ వాడాలి. కాఫీ వద్దు, హార్లిక్సే. బాబు 3 పూట్ల కోడి కూర కూడా వండి పెట్టాలా? నో ప్రాబ్లం అత్తమ్మా, మీరు 2 పెడితే నేను కూడా వస్తా. దుర్మార్గుడా, అత్తమ్మ అంటావు, మా ఇంద్రమ్మ వెళ్ళి తాళెప్పుడు కడతావు? ఈ గాడికి కట్నం డబ్బుతో దీనికి పెళ్లి చేద్దామని వీడికి ముందుగా పెళ్లి చేస్తే ఆ కట్నం డబ్బులు అంతా వాళ్ళు ఎగ్గొట్టారు. ఆ మాట అయితే ఆవిడ గారికి పిట్లు. నా కట్నం ఎందుకండి? కట్నం కాకపోయినా కనీసం ఖర్చులకైనా వద్దుటయ్యా. నో ప్రాబ్లం, గుళ్ళు పెళ్లి ఆ? అంతకన్నా చౌక. నా సొంత ఖర్చులతో లేవ తీసుకుపోతా. ఛీ, దుర్మార్గుడా, చెప్పు పెళ్ళప్పుడు చెప్పు చెప్పు. అత్తమ్మ లేదా? లేరు. సినిమాకి వెళ్ళారా? అబ్బా, ఈ ఎండల్లో ఎంత ఓపికో. మే కమిన్? ఏ సినిమాకి వెళ్ళారు? తెలీదు. సినిమాలో గినిమాలో గొడవ మనకెందుకులేండి. మీకు జ్వరం ఎలా ఉంది? జ్వరం లేదు. మీరు అలా బెదిరితే బీపీ కాస్త ఎక్కువ అవుతుంది. పట్టుకోండి. అరే, బీపీ చూడాలండి. అక్కర్లేదు. నో ప్రాబ్లం. పల్సన్న చూనిస్తారా? వద్దు. చూడండి శ్రీమతి పద్మావతి గారు, నా కోసం చిన్న పెద్ద ముసలి ముతక మీలాంటి సుందరాంగులు వందలాది పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు. వృత్తి ధర్మాన్ని బట్టి నేను వాళ్ళ ఆపాదమస్తకం పరీక్ష చేస్తాను. వాళ్ళు మనుషులన్న ఇది తప్ప ఆడ మగ అన్న ధ్యాసే నాకుంటదు. అంచేతనే తాకితే వద్దు, నాకే జబ్బు లేదు. మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. ప్లీజ్. ఓకే ఓకే, యాజ్ యూ ప్లీజ్. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కనులలోని జ్వాల కదలి మోమున వెలిగి అరుణ తిలకమగుచు అందగించే నా సిగ్గులేని తనము శిరసు వంచే. సర్ప్రైజ్ నీకే కాదురా, పద్మ కూడా. కుడికరి అంబకే,
సినిమాకని పద్మకి చెప్పి ఇక్కడికి తీసుకొచ్చేసా. రా. కదరా ఎలా ఉంది పద్మ? గ్రాండ్ రా, గ్రాండ్. ఒరేయ్, నిన్న మీ ఇంటికి వచ్చాను రా, నిన్ను మీ ఆవిడ్ని టీకి పిలుద్దామని. నువ్వు లేవు, మీ అమ్మ లేదు, మీ మిస్సెస్ ఒక్కతే ఉంది. బాగుండదని గుమ్మంలో నుంచి తిరిగి వచ్చేసాను. నీకు చెప్పలేదా? సారీ, వెరీ సారీ సార్. వెళ్ళిపోండి. కమింగ్. ఈ పేషెంట్లు ఒకడు 5 నిమిషాలు బతకనివ్వడు. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. ఏ అసలు నువ్వేం తినవే? నాకేవద్దు. అతని చూపులు, మాటలు, ఆ భాష నాకు తేళ్లు చెట్లు పాకినట్టుగా ఉంది. ఇలా అంటున్నానని కోపగించుకోకండి ప్లీజ్. మనం వెళదామండి. పిచ్చిదానా? వాడి తీరే అంత ఉట్టి వెరివేదవా, కానీ చాలా మంచివాడు. వాడి సంగతి నీకు తెలియదు. ఈ చొక్కా వాడిది, ప్యాంటు వాడిది, నేను ఆడే బ్యాట్ వాడిది, బంతి వాడిది, చేసే ఉద్యోగం వాడిప్పించాడు. మా ఇంటిలో పాటికి మందులు టానిక్లు వాడివి. నేనంటే వాడి ప్రాణం. నేను ఆటలో గెలిస్తే వాడు నవ్వుతాడు, నా దెబ్బ తగిలితే ఏడుస్తాడు. చాలా సున్నితమైన మనసు, మంచి కవి. అంచేత వాడి మాటలు నీకు ఎబ్బెట్టుగా ఉండొచ్చు అంతే తప్ప. హే శేషు, కమ్ ఆన్ గో ఫర్ స్విమ్మింగ్. నీకోసం రూమ్ నెంబర్ 10 లో ట్రాన్స్ ఉంచాను. వెళ్ళి డ్రెస్ మార్చుకురా. ఏమిట్రా? ఒరే బ్రదర్, బ్లంట్ గా కుండబద్దలు కొట్టినట్టు నీకు మాట చెప్పనా? నీ పెళ్ళాం బతికి బాగుపడాలంటే ఆ కొంపలో నుంచి బయటకు వచ్చేసి. నేనా? ఇడియట్. మీ ఇద్దరును పేరేంటి కాపురమా? నాటకంలో సక్కుబాయి కథ కన్నా ఘోరంగా ఉంది మీ ఇంటి వరుస. పొద్దుటి నుంచి అర్ధరాత్రి దాకా చాకిరీ. రాత్రి నువ్వు వచ్చినా ఆవు అనడానికి భయం. బీపీ పెరిగిపోతుంది తెలుసా? టాప్ అని గుండె పగిలి చచ్చ పాడు మాట. గాడ్ ఫర్ బిడ్. నాకు తెలుసురా, 24 గంటలో పనులే. నేను వచ్చేదాకా ఏకాకి. ప్రేమగా పలకరించేవాళ్ళు ఒక్కడ లేరు. తిట్లు తిట్లు తిట్లు. నీకు సిగ్గు లేదరా? జాలి చచ్చిందరా?
నా జీతం 150 రూపాయలు రా, వేరే కాపురం పెట్టి బతకలమా? నేనున్నా కదరా. చచ్చా, ఇప్పటికే నా కోసం. అలా ఇప్పుడు అనుకోకు. ఇదిగో నువ్వు నేను చచ్చేదాకా నా సాయం నీకుంటుంది. అది నా మనిషి అయితే మై గాడ్, అసలు నీకే కనవరా? నీ డబ్బు పట్టుకోలేదు కదా. ఎక్కడా? నీ కట్టిన డబ్బు. అదే, మా అమ్మ వాళ్ళు అసలు కట్నమే ఇవ్వలేదన్నారు. జరని పద్మ చెప్పింది అనుకో. మీ అమ్మకి నాన్నకి నిజం చెప్పడం చేత కాదు, నీ పద్మకి అబద్ధం చెప్పడం చేతరాదు. వాళ్ళు లేదంటుంటే రేపు నిలదీస్తాడు కదా, దాంతో రాజాల బతకచ్చు, నీ వెళ్ళాన్ని సుఖపెట్టచ్చు, ఊపిరిపోయచ్చు. ఈలోగా నేను నీకు ఇంకో మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. మా నాన్న ఇవ్వనంటే బయటకు వచ్చేసేయి, నో ప్రాబ్లం, నేనున్నా కదరా. చెప్పు, నీ కట్నం డబ్బు కావాలా? ఎక్కడుందిరా కట్నం డబ్బు? అసలు ఆ కట్నం ఇచ్చిన వాడేవాడరా? ఇస్తే మాత్రం నీ కన్న తండ్రి నీకు జమా ఖర్చు చెప్పాలా? నీ డబ్బు నీకు ఇచ్చేయాలరా రాస్కల్? అయితే నా డబ్బు కూడా నాకు ఇచ్చేయరా. నిన్ను 25 ఏళ్ళు పెంచి పోషించి పెళ్లి చేసిన ఖర్చులన్నీ బిల్లు రాస్తాను, కట్టరా. ముందు కట్టరా. తండ్రి ₹2 తీర్చుకోరా. అసలు ఇది వీడికి పుట్టిన బుద్ధి కాదండి. అయినా వీడికింత తెలివి ఎక్కడ ఏడిచింది? ఇదంతా అది ఆ అమ్మగారు మహిమ. అమ్మ కోడళ్ళు. మహిమలుంటే ఇక్కడ కాదు, బజార్లో చూపించమను. జనం కొబ్బరికాయలు కొట్టి మొక్కుతారు. పోరా పో, తక్షణం పో. నీ 100.5 ముష్టి జీతంతో అద్దె కడతావో, అన్నం తింటావో, అడుగు తింటావో నాకు తెలీదు. పో బయటికి. తిట్లు తినకుండా ఉంటే చాలు, అన్నం తినకపోతే పస్తులు ఉండొచ్చు. తథాస్తు, నీకు అదే గది. ఇది కూడా చెప్పుండే లేదనండు. అమ్మ కోడళ్ళు. రా పద్మ. కట్టుబట్టలతో పోండి. ఇది నా సొంతం. అంతే, కప్పులను చెప్పులను అవే మనకు మిగిలేవి. రా పద్మ. వెళ్ళొస్తానండి. మళ్ళీ రావడానికమ్మా? ఓసారి తల్లి బిడ్డను విడదీశావు, మళ్ళీ వచ్చి ఆలు మొగలు విడదీద్దామా? బాబా పద్మ, చూసారా పొమ్మనగానే పోవడమే. అంతా దాని మహిమ. అమ్మో ఏదో మందు పెట్టేసిందండి. నోర్మే, అసలు నీ నోరే సగం కారణం. అవురా వాచ్మెన్, అరుస్తుంది, ఏం చేస్తున్నావా? పారా, వెళ్ళి మధ్యగా దానం తెరవు. దిగు పద్మ. లేడికి లేచిందే పరుగుని వీడికి అన్ని హడావిడే. కట్నం డబ్బులు అడగరా అంటే తగు వేసుకుని తాడు దించుకు మరీ వచ్చేసాడు. కాస్త నోటీస్ ఇస్తే ఫస్ట్ క్లాస్ సినిమా సెట్ లాంటి ఇల్లు చూసి పెట్టేవాడిని కదరా. ఇప్పుడు చూడబోయ్. నో ప్రాబ్లం, ఇదైనా పర్వాలేదు. ఒకళ్ళ గొడవ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మంది ఐఎమ్ సో సారీ. ఇలాంటి సుకుమారి దా శేషు, మీరు స్నానాలు చేయండి రా. ఇలాగా భోజనం పంపిస్తాను. బాయ్. వాచ్మెన్, భోజనాలు అయ్యాక క్యారియర్ గిన్నెలు కడిగి పెట్టు. గది గిరి తుడిచి శుభ్రం చేయి. బ్యాడ్మింటన్ కోర్టు అంతుంది. వా, ఒక క్షణం బయట కూర్చోండి, నేను శుభ్రం చేస్తాను.
నువ్వు కూడా కూర్చో పద్మ. ఆ పిల్లలు తీసుకుంది. నేను తర్వాత తింటాను. ఎంత హాయిగా ఉంది. ఆ ఇంటికి ఇక్కడికి గాలివారం విరిసినట్టుగా లేదు. ఉంది, భయపెట్టే వెన్నెల్లా ఉంది. భయపెట్టేదేనెలా? వా, వడియారు మావాడి పద్యాల్లో ఉన్నాయి. 10 మంది సరిపడాలో పంపాడు. రాత్రికి కూడా ఇదే దాచుకున్నా. మళ్ళీ వాడికి రాత్రికి నేనే వంట చేస్తాను. వంట ఎందుకు? క్యారీ వస్తుందిగా. వద్దండి, ఏదో ఈ పూటకు పంపించారు, బాగుంది. రోజు ఆయన శ్రమ పెట్టడం దేనికి? నో నో నో, వాడి శ్రమ ఏమిటి? రోజు 10 మంది పంక్తులు నిండి తినడు అసలు. అదీగాక మనం వంటంటే వాడి కోపం వస్తుంది. ఏం పర్వాలేదు. ఇన్నాళ్ళు మీ ఇంటికి పంపించాడా క్యారేజీ? భలేదానివే. సరే, వంటంటే మన దగ్గర చెంబా, తప్పేళ, పప్ప, ఉప్ప అన్నీ వస్తాయి. అమ్మో, టైం అయింది. వెళ్ళొస్తా. వాచ్మెన్, అమ్మా. ఇదంతా నువ్వు పిల్లలు తిని క్యారియర్ పంపించేయండి. పద్మ, పద్మ, ఈ సామానంతా ఇవన్నీ ఎక్కడివి? వా, 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 వా. అరి చచ్చినా ఎవరికి వినబడా, కళ్ళు పట్టుకున్నా కనబడా. పద్మనా పెళ్ళ. శేషు, అరే మోహన్, మోహన్ సారీరా, చెప్పకపోవడం నాదే తప్పు. ఒరే, ఈ బంగ్లా ఓనరు పెద్ద షావుకారు, సరసుడు. సంగీతం కవిత్వం అంటే ప్రాణం పెడతాడు. ఎప్పుడూ ఏడాదికి ఒకసారి పార్టీ పెడతాడు ఇక్కడ. పరిచయం చేస్తా. వద్దురే, పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా మంచిది. తలుచుకుంటే 1000 రూపాయలు ఉద్యోగం. కమన్.
సార్ సార్ మే కమ్ ఇన్ ప్లీజ్. ఎస్ కమ్ ఇన్. ఎవలాలు? పట్టుకో. ఒరే శేషు, శేషు వీరే కాంబోజరాజు గారు, అసలు పేరు ఆదినారాయణ గారు. నమస్కారం అండి. కవిత, వనిత, లత ఈయన లేకపోతే బతకలేవు, వనిత లేకపోతే ఈయన బతకలేరు. సార్ మిస్టర్ శేషగిరి, స్టార్ ఆఫ్ ఇండియా ప్లేయర్, సూపర్ ఛాంపియన్, నా బెస్ట్ ఫ్రెండ్. అవన్నీ ఒకెత్తు, నీ ఫ్రెండ్ కావడం ఒకెత్తును. కూర్చో బాబు. బండా. అబ్బే వద్దండి, థ్యాంక్స్. పెద్దోళ్ళ ప్రసాదం వద్దనుకోయ్. నిద్రలాభం వద్దనకయ్యా. వద్దురా, నాకు డోకొస్తుంది. అంటే రుచి చూసామన్నమాట. కరెక్ట్. మంచివన్నీ ముందు డోకే వస్తాయి, చెడ్డవన్నీ రుచిగా తియ్యగా ఉంటాయి. తినగ తినగవేమో తీయనుండు లేట్ అవుతుంది. అరే శభాష్ శభాష్, అక్షరాలు అక్షరండి మీ మాటకి. డబ్బు లేదు కానీ పోదు. నువ్వు ఒకటివి, మరి నువ్వు మొలక చెట్టు ఎక్కించేస్తావు. పోనీ జీడిపప్పు తినండి. వనజా పరిచయం చేసుకుంటోంది గురుగారు. అంత కోపమైతే ఎలా సార్? ఆయన గారు చెల్లెళ్ళే, మితభాష, కార్యవాది, ఎర్రి పిల్లను. కానీ ఇది లేకపోతే సందడే లేదు. ఒరే అబ్బే మరేం భయం లేదు, మనవాళ్లే, మౌన ఫ్రెండ్స్. ఎప్పుడో ఏడాదికోసారి పార్టీ పెట్టుకుంటారట, అంతే. భయపడుతున్నావా? ఇంట్లో మా నాన్న తాగిరాడు, అంతే. వాళ్ళు మన జోలికి రారు. నన్ను అడిగారు, వద్దున్నారు. పద్మా, ఏమిటి పద్మా? తలుపు పక్కనే చిరాగ్గా లేదు. వాళ్ళు వెళ్ళిపోతారు, అయినా వాళ్ళు లేరనే అనుకో. నేను అనుకోలేనండి. నేను చెప్పలా? ఏమండి, మనం ఇల్లు మారుద్దామండి. ఎవరు, మనమా? కాదు, వాళ్ళు. వాళ్ళు తెలుసుకుంటే రోజుకో ఇల్లు మారుతారు, మనమే కొంచెం సర్దుకోవాలి. ఏమిటి పద్మ, నిన్ననే ఒక ఇల్లు మారి ఇక్కడ గృహప్రవేశం చేశాం, మళ్ళీ రేపే మారడం అంటే ఎలా? నా ఉద్యోగం జీతం తెలుసు కదా. నేను ఉద్యోగం చేస్తాను. నువ్వా? నీకేమిడిస్తాడు? మీకొకరిచ్చారుగా, నాకు ఇంకోరిస్తారు. అది కాదు, ఉద్యోగం అంటే అసలు స్కూల్ పైన గెలిచావా? నిజం? ఎప్పుడు చెప్పలేదే? మీరెప్పుడు అడగలేదే? మీ అమ్మ వాళ్ళు కట్నం ఎంత, కానుకలెన్ని, ఖర్చులెన్ని అడిగారే కానీ అమ్మాయి చదువు ఎంత, వంట వార్పు ఏమైనా వచ్చాని అడిగారా? అమ్మ కోడళ్ళు, మా అమ్మ లేకుండా నన్ను వంటవాణి చేసి రాత్రి రంపాన పెడతావా? ఇంతకీ ఉద్యోగం ఎక్కడ? అప్లికేషన్ వేసావా? నెలకి 350 రూపాయలు జీతం. మన ఇద్దరం కష్టపడి పనిచేస్తే బోలెడంత డబ్బు. అప్పుడు ఈ ఇల్లు మారచ్చు. మారడం ఏం కర్మ, కొనొచ్చు.
ఇల్లేమిటి, ఇంటికొక రేడియో, మంచి కార్పెట్టు, ఒక చిన్న బొచ్చు కుక్క, మీకొక స్కూటరు. స్కూటర్ ఏం కర్మ, లారీయే కొందాం. ఏ ఎందుకు కొనుక్కోకూడదు? కష్టపడి గడిస్తే లారీతో పాటు కారు కూడా కొనుక్కోవచ్చు, ఎయిర్ కండిషనర్ కొనుక్కోవచ్చు, ఫ్రిడ్జర్ కొనుక్కోవచ్చు. పద్మ, తీరడం మాట ఎలా ఉన్నా కొన్ని కోరికలు కోరడానికి కూడా అదృష్టం ఉండాలి. అది నాకు లేదు, నీకుంది. నువ్వు నిజంగా ఏ మోహన్ లాంటి గొప్ప పెళ్లి చేసుకుంటే ప్లీజ్, మీకంటే గొప్పవాడు నాకెవ్వరూ లేరు. ఇంతకంటే అదృష్టం నాకు అక్కర్లేదు. మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకండి. నా మీద ఒట్టు. ఆవకాయ మా అమ్మ పంపిందా? చెట్టు మీద మామిడికాయ, కొట్ట మీద ఉప్పు కారం కొట్టుకుంటుంటే నేనే సర్ది చేసి నీరసం కలిపాను. నువ్వు పెట్టావా? అద్భుతం, పరమాద్భుతం. కారమే కాదు, ఆనందం. ఇంకొక ముద్ద. మరి అక్కడ నీళ్ళు ఎందుకు? రంగు చూసి కళ్ళు బెదిరే. ఈ ముద్ద బాగానే ఉంది, కానీ మొదటి ముద్ద తినగానే గోప గుయ్యమని స్కై బాల్ లాగా చంద్రమండలానికి వెళ్ళి అక్కడే ఉండండి. నీకు ఆట చెప్పలేదే? మీరు అడగలేదే. నీ క్రికెట్ వచ్చా, ఫుట్బాల్ వచ్చా, టెన్నిస్ వచ్చా అని పేరు పేరు నిన్ను అడగను. నాకు ఆవకాయ వచ్చు, చింతకాయ వచ్చు, నీ పేరు పేరు నా ఎన్నని చెప్పను. అమ్మ కోడలా, మాటకు మాట. బంతికి బంతి. అమ్మ కోడలు. ఇట్టి చూస్తాను. పద్మా, ఇదిగో, ఎంత డబ్బైనా సరే, ఎన్ని వేలైనా సరే. అది వేలకు వాలే పెట్ట కాదు బాబాయ్, ఫ్యామిలీ కేసు. ఓర్పు నేర్పు ఉండాలి. ఏ తీరుగనను దయచూచెదవో మహనా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. దొంగతనం చేశాడన్న నేరంపై రేపు వాడి ఉద్యోగం పోతుంది. ఎల్లుండి నా కాళ్ళు పట్టుకుంటాడు. ఆ మర్నాడు ఆవిడగారు మన గదిలో జూయిట్లు పాడతారు. ఇక్కడ ఉండేది మన ఇద్దరమే అన్నారు. అవును. ఏం కాదు. అదే మొన్నటిది వాళ్ళ పార్టీ కాదు, ఇవ్వాలా ఇప్పుడు. ఎవరు? మీ ఫ్రెండ్ మోహన్ డాబా మించి చాటుగా చూస్తున్నాడు. పద్మ, ఏమిటి నాన్ సెన్స్? మోహన్కి నిన్ను చాటుగా చూసే కారణం ఏమిటి? రోజు ఎదురుగా చూడటం లేదు, ఇప్పుడు వస్తే ముసుగేసుకుంటావా? ఆడే చూడాలనుకుంటే అందగత్తెలు చాలా మంది అన్నారు. ఆసుపత్రిలో, క్లబ్లో, వాటింట్లోనూ. ఇక్కడికి వచ్చి నిన్ను చాటుగా చూడాల్సిన అవసరం లేదు. I am sorry.
వస్తానా? పోస్ట్. నాకు ఉద్యోగం వచ్చిందే. నెలకు 350 రూపాయలు జీతం, ఏడాదికి 1 నెల బోనస్. మేము ఈ బూత్ బంగ్లా వదిలేసి చక్కగా బుజ్జి ఇంటికి వెళ్ళిపోతాం, సరేనా? వాడిని ఇప్పుడేమీ అడగద్దు, నేను చెబుతాను. ఏముంది, డబ్బు కావాల్సి వచ్చిందట. నన్ను అడగలేక, తను గడించలేక ఫ్యాక్టరీలో ఖరీదైన సరికేదో దొంగలించి క్యారేజీలో దాచి తెచ్చాడు. గేట్లో గోర్ఖా పట్టుకున్నాడు. నానాలరి, పోలీస్ కేసు. అక్కడి నుంచి నాకు ఫోను. పరిగెత్తుకెళ్లి పోలీస్ ఆఫీసుని బతిమాలి కాసేపు ఆలస్యం చేయించాను. ఈలోగా ఫ్యాక్టరీ ప్రొపరేటర్ క్లబ్ లో నా ఫ్రెండ్ లేండి కేసు పెట్టదని చెప్పి ఒప్పించి మనవాడిని కొట్లోంచి బయటికి లాగేసరికి తాతలు దిగొచ్చారు. వెధవ ముష్టి 25 రూపాయల కోసం గడ్డి తింటాడా? చచ్చా, ఎంత అవమానం! డామిట్. ఇంకేం చెప్పకండి, ఆయన అలాంటివాడు కారు. అంటే వాడి క్యారేజీలు ఎవరు ఆ సామాన్లు పడేసి నేరం మోపారా? అలాంటి పనులు చేసేవాళ్ళు కూడా కొందరుంటారన్నమాట. సర్లేండి, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరేమీ బాధపడకండి. ఈసారి మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పండి. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇచ్చిపుచ్చుకోవడం నాకు మామూలే. నా తత్వం అది. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మంచినీళ్ళు. నేను ఆ పని చేయలేదు. నాకు తెలుసు. అంతే. నువ్వు ఆ దేవుడు మీ ఇద్దరే నమ్మాలి. ఆఫీసు వాడు నమ్మలేదు, పోలీసు వాడు నమ్మలేదు, ఆఖరికి నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ కూడా నమ్మలేదు. అంత నమ్మని వాడు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతాడు? అయినా వాడు నిజంగా నా బెస్ట్ ఫ్రెండే. నాకు దెబ్బ తగిలితే వాడు ఏడుస్తాడు. ఈ రోజులను విడిపించడానికి పద్మ, నాకు పని పోయింది. మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. డబ్బు లేదు,
మోహన్ మాత్రం ఎన్నాడని పోషిస్తాడు. అతని దేహి అనడం కన్నా ఆత్మహత్య ఎంతో సుఖం. నాకు ఆ ధైర్యం కూడా లేదు. కొన్నాళ్ల పాటు నువ్వు మీ నాన్నగారింటికి వెళ్ళి. అక్కర్లేదు, అవసరం ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళను. మిమ్మల్ని వదిలి అసలే వెళ్ళను. పద్మ, చాదస్తం పెట్టుకో. డబ్బు లేకుండా. నేను చెప్పేది కూడా కొంచెం వినండి. బండి చక్రానికి ఒక ఆకు కిందకు వస్తే మరొకటి పైకి వెళుతుంది. అలాగే ఈ రోజు మీకు పని పోతే నాకు ఉద్యోగం వచ్చింది. అది నాకు వచ్చినట్టు కాదు, మీకే. పద్మ, పెళ్ళాం ఆఫీస్కి వెడితే మొగుడు ఇంట్లో ఉండాలని మాత్రం అనకండి. నాకు తెలుసు మీరు అలాంటి వారు కాదు. కొన్నాళ్ళు పోతే మీకు ఉద్యోగం వస్తుంది. నాకు ఆ నమ్మకం లేదు. కష్టాలు వచ్చినప్పుడే ధైర్యం తెచ్చుకోవాలి. బ్యాంకులో లక్షల కొద్దీ డబ్బు, చుట్టూరా చుట్టాలు, చాకరీకి నౌకర్లు ఉన్నప్పుడు అందరికీ ధైర్యంగానే ఉంటుంది. అవి లేనప్పుడే మనల్ని మనం గౌరవించుకోవాలి. ప్రాణం పోయేదాకా కష్టపడుతూ ఉండాలి తప్ప జారిపోకూడదు. దేహి అని అడగకూడదు. బెస్ట్ ఫ్రెండ్ అయినా అంతే. కారుపొడి ఇంకేమి దొరకలేదరా? 2 మిరియాలు 3 ధనియాలు పత్రం పెద్ద. ఛాంపియన్షిప్ గెలుచుకున్న బ్యాట్తో చారుపొడి దంచుతున్నావా? ఇన్సల్ట్ రా, ఆటకే ఇన్సల్ట్. రేయ్, ఆట బ్యాటును బట్టి కాదురా, చేతులు బట్టి. దీంతో పచ్చడి రూపుతాం, ఛాంపియన్షిప్ కొడతాం. నీ కర్మ. వంట చేయి, అంట్లుదాం. నాకేం గాని మీ ఆవిడ నా బీకేడీ కార్పొరేషన్ లో చేర్చడం నాకేం బాగులేదురా. నేను చేర్చలేదు, తనే సరదాగా అప్లికేషన్ పడేసింది. వాళ్ళంతటా వాళ్ళే ఇచ్చారట. ఇస్తారు, నీకు ఇస్తారు. నా పేరు శేషమ్మ, వయసు 22. అంటే కాఫీ మనిస్తారు. ఒరే ఫూల్, నీకు తప్ప లోకం అంతటికీ తెలుసు ఆ కంపెనీకి చాలా చెడ్డ పేరుందని. అక్కడ ఉద్యోగం కావాలంటే ప్రాణం కన్నా విలువైంది నైవేద్యం పెట్టాలి. వాట్ మీ నాన్న చేయుడు, పనిస్తానని, తీసేస్తానని, బదిలీ చేస్తానని బెదిరించి గుంజేలని చంపేరు మంచమే కదా. ఏమో నాకు తెలీదు. అయినా పద్మ లాంటి సమస్యలు వస్తే ధైర్యంగా నెగ్గురాగలుగుతాం. పద్మనాభన్నాడు అసలు నెగ్గడానికి వాళ్ళు ఏమైనా సినిమాలో విలన్లాగా వెళ్ళగానే మీద పడి ధనామని రేట్ చేస్తారేంటి? మెల్లగా షోగా మందు జల్లి. బాబా సర్లేరా, రేపు మార్పించేస్తాను. కానీ నాకు ఉద్యోగం లేదే. ఒరే ఫూల్, నీకు పని ఎందుకురా? దేవుడు మాకెవరికి చేతకాని ఆట నీకు ఇచ్చాడు. ఓ శోష్. ఒరే ఛాంపియన్, నీకోసం 6 బ్యాడ్మింటన్ మ్యాచ్లు అరేంజ్ చేశాను. 4 రోజుల టూరు. ఆటకు 500, వెరసి 3000 రూపాయలు. నిజం? అడ్వాన్స్ 500. 3000 గడిస్తే నీకు ఏడాది భోజనం. నో ప్రాబ్లం. బాగా ఆడితే నెలకు 6 ఆటలు ఇప్పిస్తాను. తెలిసిందా? యూ విల్ బి ఏ కింగ్. నీకే విధమా సాయం చేయక్కర్లేదు. నువ్వు తప్ప. పొద్దున్న 6:30 కల్లా క్లబ్ దగ్గరకు వచ్చి బస్సు రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ బాబ్. పద్మ, గుడ్ న్యూస్. వారానికి 3000, నెలకు 12,000, సంవత్సరానికి 144,000, అడ్వాన్స్ 500. దేనికండి? మా మోహన్ నా కోసం 6 మ్యాచ్లు అరేంజ్ చేశాడు. 4 రోజులు టూరు. రేపు ప్రొద్దునే ప్రయాణం. వద్దండి, ఏ నేను ఒక్కతనే ఉండలేను. నాకు భయం. పిచ్చిదానా? ఏం భయం లేదు. నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ ఉన్నాడు, వాచ్మెన్, అతని కుటుంబం. సోమవారం వెళ్ళి శుక్రవారం పొద్దున్నే. వద్దండి, పద్మ, నేను మీతో వద్దాం అనుకుంటే నాకు సెలవు ఇవ్వరు. రిజన్ ఇచ్చి రావచ్చు. అసలు మా మోహన్ చెప్పాడు ఆ కంపెనీ మంచిది కదా. మీ మోహన్ ఎందుకంటే వేరే పనేం లేదా? పద్మ, నా ఫ్రెండ్ ఏమైనంటే నేను ఒప్పుకోను. అతను నా గురించి చెత్త మాట్లాడితే మాత్రం ఒప్పుకుంటారా? పద్మ ప్లీజ్, నీకెందుకు వాడు ఏం మంచి చేసినా చెడ్డగానే కనిపిస్తుంది. ఏమైనా సరే మీరు వెళ్ళడానికి వీల్లేదు.
నాకు 4 రోజుల్లో 3000 వస్తే వదులుకొని నీకు నెల్లాళ్ళకొచ్చే 300 మీద ఆధారపడి బతక. ఏమండి ఈ రోజు పనిలేని వాడిని కావచ్చు, కానీ పనికి మాలిన వాడిని మాత్రం కాదు. ఐఎమ్ సారీ, నేను అందుకని లేదు. మీరు వెళ్ళండి, నేను ఉంటాను. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఏమిటయ్యా ఇది? మాటల్లో పెట్టి ఆట కొట్టేశావు. ఇదిగో మనిషికి 5, 20 తీసుకుంటున్నా. నెగ్గినోడి దగ్గర పోయినోడి దగ్గర 5 రేటి, మనిషికి 5 టూ మచ్. మనిషిని ఖైదు చేస్తున్నారు కదా, మనిషికి 5 తీసుకుంటే క్లబ్బులో టేబుల్ టాక్స్ నువ్వెక్కడెందుకున్నావు? ఇది మా ఊరు కనుక. అవును కదా. ఉత్తరమైనా రాలేదే, అక్కని తీసుకొచ్చావా? లేదమ్మా, అనుకోకుండా వచ్చేసాను. సరే ఇంటికి పద. నాన్న బావొచ్చాడు, బావొచ్చాడు. అల్లుడు వచ్చాడు. ఒరే రాజు, త్వరగా నీళ్ళు తీసురా. నాన్న బాగా గెలిచాడు ఈ కప్పు. ఇప్పటికి ఈ వారం 5 కప్పులు గెలిచేస్తా. ఏమో శేషు, అంతా బాగున్నారా? బాగున్నారు. అమ్మగారు బాగున్నారు. నాన్నగారు బాగున్నారు. చెల్లాయి బాగున్నారు. బాగుంది. ఉత్తరమన్నా రాసావు కాదు, అమ్మాయిని కూడా తీసుకొస్తే అనుకూల ప్రయాణం అండి. బాబు గారు, అమ్మాయి గారు బాగున్నారండి? ఏమైనా అంతా బాగున్నారా? ఉత్తరమైనా రాశావు కదా, అమ్మాయిని కూడా తీసుకొస్తే. ఏమిటా నవ్వు? ఇద్దరు ఒక్కలాగే అడిగారు, అడిగారు గ్రామ్ ఫోన్ ప్లేట్ లాగా. అదే అనుకోకుండా బయలుదేరట పాపం. రా బాబు లోపలికి రా. చాలండి. పన్నీవయ్యా, పర్వాలేదు. పల్లెటూరు నెయ్యి జబ్బేం చేయదు. నాకు తెలియగలుగుతాను, నువ్వంటే మగ మహారాజువి, 1,00,000 పనులుంటాయి. మా పద్మ తీరుబాటే కదా, ఓ కార్డు ముక్క రాసి క్షేమం తెలిపొచ్చుగా. మేం రావాలంటే దూరాభారం అయ్యే. ఉత్తరమే రాయలేదండి. అబ్బే, మీ ఇంటికి చేరాక రాసింది ఒక్కటే, నాటికి నేటికి అదొక్కటే. అలాగా? ఏమిటి రాస్తుంది? కులాసా కులాసా అని రామకోటి రాయాలా? ఇబ్బందులుంటే రాస్తారు. పిచ్చిదానా,
పిల్లనిచ్చేటప్పుడు అది కులాసాగా ఉండే చోటుకే ఇస్తాం. అసలు ఇచ్చాక ఓ అజయ్ చేతిలో పెట్టాక అది వాళ్ళ పిల్లే కానీ మన పిల్ల కాదు. పై ఊరే కాదు, పక్కింటితో బియ్యమందినా అడిగితే తప్ప మనం వాళ్ళ బతుకుల్లో జోక్యం కలిగించుకోకూడదు. అది నా మతం. మీరు మీ మతాలు నాకేం తెలుస్తాయి? తల్లి ప్రాణం గనక తల్లి తండ్రి దైవం అన్నీ అల్లుడే అని చెప్పాక అక్క తలుచుకుంటాంది. నూరేళ్ళ ఆయుష్. నువ్వు ఊరు వదిలి వారం రోజులు కాలేదు, తలుచుకుంది మమ్మల్ని తాను వదిలి 6 నెలలు అయింది. నాకు ఒక్కసారి కూడా పలక మారలేదు. రేపు పెళ్ళైతే నువ్వు అంతేనే తల్లి. శేషు, మీ చెల్లాయికి సంబంధాలు చూస్తున్నారా? బాబాబు, అమ్మాయితో పాటు మా రాధమ్మ కూడా సంబంధం చూద్దు. అల్లుడైనా కొడుకైనా మాకు నువ్వే కదా. మీ అమ్మగారు నాన్నగారు మంచివాళ్ళు కాబట్టి 10,000తో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు దీనికి 20,000 అడుగుతున్నారు బాబు. కాస్త ఓపిక పెట్టి నువ్వే మంచి సంబంధం చూడాలి. మంచివాడివే, మీగడ పెరుగు. నీలాంటి ఆటగాళ్ళు ఇంతకింత తిన్నా ఇట్టే అరిగిపోతుంది. మా పద్మకి ఎంతో ఇష్టం. మీగడంటే ప్రాణం పెడుతుంది. అసలు ఇంకోళ్ళకి మిగిలినిచ్చేదే కాదు. పొద్దున వెళ్ళిపోతున్నావా? మరి నన్ను కూడా తీసుకెళ్ళవు? పక్కని చూడాలనుంది. నిజం అయితే నాన్నకి ఇలా చెప్పొద్దు. నీ అంతటి నువ్వే పిలిచినట్టు చెప్పాలి. ఏ? అలాగేనమ్మా, కానీ మేమున్న ఇల్లు బాగుండదు. పై నెలలో ఇల్లు మారాక. ఓహో, ఇది మీ నాన్నగారి ఆఫీస్ గది కదూ? ఓహో, అసలు మా అక్క గది ఇప్పుడు నాది. ఇవన్నీ మా అక్కే స్వయంగా చేసింది తెలుసా? మీ అక్క ఎందాక చదివింది ఏమిటి? బియ్యే. ఇదే ఫోటో చూశాను. నీకు తెలియదా? చెప్పలేదా? మా అక్క ఏం చెప్పదులే, తన గురించి ఏం చెప్పుకోదు అన్నది. ఫోటో ఆల్బమ్ చూసావా? చూడు, బ్యాడ్మింటన్ ఛాంపియన్ మా అక్క. నీ ఎంత కాదనుకో 12 కప్పులు 2 మెడల్స్ గెలిచింది. నువ్వు? గుర్తులేదమ్మా. అది చూసావా? ఎవరిది ఇల్లు? మీదే. మాదే. అంటే మా అక్కకు పెళ్ళయ్యాక ఇలాంటి మంచి ఇల్లు ఉంటుందని ఎవరో జాతకం చెప్పారు. ఇల్లు కట్టించుకుంటే గదులన్నీ ఇలా ఉండాలన్నమాట. చుట్టూ తోట. తెలుసు. ఇతనెవరు? మా రాజుబావ డాక్టర్, అమెరికాలో ఉన్నాడు. అసలు అతనికే మా అక్కనిచ్చి చెయ్యాలనుకున్నారు. వస్తున్నా. మరి ఇంతలోకి ఆ బావ అమెరికా దొరసామని పెళ్ళాడేశాడు. అప్పుడు మాకు ఈ ఛాంపియన్ బావ దొరికేశాడు. ఇదేమిటి? నీకు తెలీదా? మా అక్క నీకు పెద్ద ఫ్యాన్. బ్యాడ్మింటన్ నువ్వు ఎన్ని చోట్ల ఆడావో, ఎన్ని కప్పులు గెలిచావో అన్నీ మా అక్క తెలుసు. నీ బొమ్మలని కత్తిరించి దాచుకుంది. గుడ్ నైట్ బావా. రేపు మర్చిపోకే. ఊర్వశికిని ఈమెకొక్క మొక్కలు చూసావు, కనపడలేదు. చూశారు సార్. చో ఉన్నయ్యా, అసలే మధ్యలో ఏడుతుంటాను. ఏరా మోహనం? అది కాదు, ఇంట్లో రంభలాంటి పెళ్ళాం, బయట మేనకలాంటి నేను. ఇంకా తలుపు చూసి లొట్లేస్తావెందుకయ్యా? ఆశ కంతు లేదు.
షో తలుపు తలుపు పలకవి పలుకు చికాకొద్దు చిలక చెప్పేది విను చిలక్కు చెప్పినట్టు చెప్తున్నాను విను నువ్వు కాకి ముక్కున దొండపొండవి నీ మొగుడు అసమర్థుడు నిన్ను సుఖపెట్టలేడు వాడు సుఖపడలేడు అంచేత ఓ చిలక పంజరం తలుపు బద్దలగొట్టి బయటికి రా వచ్చావు కార్లు నాతో షికార్లు నౌకర్లు చాకర్లు ఓ సుఖపడ్డానికి 100 ఏళ్ళు చాలు ఇవన్నీ వద్దని మడికట్టు కూర్చుంటావా కష్టాలు కాకుల్లా వచ్చి పడతాయి రాబందుల్లా పీక్కు తింటాయి నీ మొగుడికి బస్సు యాక్సిడెంట్ అవుతుంది నీ కమాంతం ఉద్యోగం పోతుంది ఆవేశం తగదు ఆలోచన మంచిది రేపు సాయంత్రం 24 గంటల దాకా టైం ఇస్తున్నాం ఇల్లు మారచ్చు మారటమేం కర్మ కొనొచ్చు ఇల్లేమిటి ఇంటికొక రేడియో మంచి కార్పెట్టు ఒక చిన్న బొచ్చు కుక్క మీకో స్కూటరు బాగా నిద్ర పట్టిందా బాబు దా, ఇలా కూర్చో ఇవన్నీ ఎందుకండి నువ్వు అలా అంటావని నాకు తెలుసు ఇవేమిటి అలకపాంత మీదే వద్దన్నావు నీలాంటి మంచి అల్లుడికి ఏమిచ్చినా సంతోషమే ఈ 3 చీరలో ముందు మీ చెల్లాయి చూపించు తనకు నచ్చింది తీసుకుని తర్వాత మీ అమ్మగారికి ఆఖరిదే మా అమ్మాయికి ఈ పంచుల చాపు మా అన్నయ్య గారికి రాధా బావగారు పెట్టి తెరిచి అందులో సర్దమ్మా కంగారు పడకు మినపసుందంటే అమ్మాయికి ఇష్టం ఆవకాయ ఒకటి ఆవకాయ అదే కలపాలి వాళ్ళ నాన్నగారే తినాలి నేను అంతేనండి ఎర్రగా కలుపుతుంది చూస్తూనే కళ్ళంటే నీళ్ళు వస్తాయి నీకు ఆవకాయ ముద్దలు కలిపి పెడుతుంది సుపుత్ర ప్రాప్తిరస్తు ప్లీజ్ ఇప్పుడు వద్దమ్మా మనిద్దరం పెద్ద పండక్కి ముందెళ్ళి అక్కని బావని వదిన్ని అందరినీ తీసుకొస్తాం ఏమో వస్తానమ్మా వస్తానండి మంచిది నాయన అమ్మగారిని నాన్నగారిని అడిగానని చెప్పు గ్యారెంటీ ఈ వేళ రాత్రి 9:30 గంటల నుంచి 23 సంవత్సరాల 14 మాసాలు దాకా రోజు నూతన స్త్రీ లాభమే నిత్య శోభనం పచ్చ తోరణం చేయదులు వదలవయ్యా నా బంధ శోభం నువ్వు నీ చెత్తలెక్కడు చూస్తూ చూస్తూ 3 రాత్రులు గడిచిపోయినాయి తెల్లవారితే ఆ పైల్వాన్ గారు దిగుతాడు తర్వాత మనందరికీ సంతాప సభ ఖాయం నో ప్రాబ్లం గుడ్ ఈవినింగ్ శోభనాద్రి గారు సతిరాజకుమార గుడ్ లక్ ఏమిటి రైట్ అయిపోయిందండి కేసు వనజ నీదే ఆలస్యం ఓడ దాటాక బోడి మల్లయ్య అన్నట్ట వనజ బిఏ స్పోర్ట్ అసూయపడే కర్మ నీకేలా నీకు నువ్వే సాటి వెళ్ళి ఈ పూలు పళ్ళు ఇచ్చి ఆవిడ్ని పేరంటానికి పిలు అమ్మో నీకేం మర్చిపోయింది ఏమిటయ్యా పట్టపగలు చేయి పట్టుకు లాగితే దిక్కులేదు కానీ అమావాస్య నాడు కన్ను పుట్టాడట
ఇంతవరకు నీ నిర్వాహకం అయింది. ఇక ఏవిడా రాయబారు? నో ప్రాబ్లం. వినండి స్వామి, నిన్న అచ్చ తెలుగులో పచ్చిగా వార్నింగ్ ఇచ్చాం కదా. భయం వేస్తే పారిపోవాలి, ఇష్టం లేకపోతే అల్లరి చేయాలి, లేకపోతే సాయం తెచ్చుకోవాలి కదా. అదేం లేదు సరికదా. హాయిగా భోంచేసి కూర్చుంది అంటే పిలుపు కోసం రెడీ కదా. ఇంకా పిలిపేమిటాయి? 1171 కేసులు చూశారు. ఆ మాత్రం గ్రహించలేరా? ఎవరితైనా పిలవందే వస్తుందంటారా? కాస్త తిట్టు కాస్త బిట్టు లేని రంజు కట్టదే. అంతేనంటావా? వనజ, ఈ కేసు రైటు చేసుకొస్తే నీకు నెక్లెస్ కొనిస్తారు మన రతివర్మ గారు. ఏమిటి ఆ నెక్లెస్ అంటున్నావు? అంత సుమారుడు గారుస్తున్నట్టు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఎవరు? నా పేరు వనజాక్షి. ఇవ్వమన్నారు. ఎవరు? అక్కడికి రమ్మన్నారు. ఏం పొగరే నీకు? మంచి మర్యాద లేదు. సాటి ఆడతాను మెడపట్టి కట్టుతావా? రేపు నాకు దొరకవా? దవడ బద్దలు కొట్టేస్తాను, నెత్తులు తాగేస్తాను. చచ్చినాళ్ళారా, నన్ను డాపండి చేశారు. చెప్పు తీసు కొట్టింది అది. వాళ్ళు ఆదినారాయణ, గుడ్ నైట్. హాఫ్ బాటిల్ 5 రౌండ్లో పీల్చే సైకిల్ ఎక్కి బయలుదేరానా, వానజోళ్ళు పడి జలుబు చేసింది, సరుకు దిగిపోయింది. మన దర్బార్లో ఒక నిబ్బైనా ఉండకపోద్దా అని. ఏంటి గొడవ, అంతా సైలెంట్ గా ఉన్నారు? అప్పుడే అందరికి తిమ్మిరెక్కిపోయిందా, లేక ఈ చెక్కిపోయి తిట్టేసుకున్నారా? పెద్ద గడ్డు సమస్య గురూజీ. అదేంటో చెప్పు శిష్యుజీ. పక్క గదిలో ఒంటరిగా ఓ పెట్టుంది గురూజీ. తప్పు చేద్దాం రమ్మంటే ఒప్పుకోదు, తలుపు కొడితే తీయదు. కొట్టినా తీయనప్పుడు బట్టలు కొట్టేస్తే పోలే.
ఏమైందమ్మా? అయ్యో ఇంకేం భయలేదమ్మా. ఆ చచ్చాడు పోయారు. లేమ్మా కంపెట్టుకోండి. అమ్మగారు, ఆవు పాలు 6:01, గేదె పాలు 18. అదేమిట్రా, 25 నుంచి మరీ 18కి దిగింది కదా. పొదుగు పాలు దూరం తాగుతున్నాయా నువ్వు కూడా? మీ తోడమ్మగారు, మీ అంటే ఎవరుండగా. ఛీ! దండాలమ్మగారు. ఏమిటే పరగడుపున వంకదండాలు? సొమ్ములు బకాయి మాత్రం కుదరదు. కావాలంటే నేద్ది వెనది ఆపుకో. పాలది పెరుగుది అనా పైసలతో కట్టాలి. మొత్తం కట్టేస్తా గాని నేను అడిగేది వేరే విషయం. ఎంకన్నా కసంత అలాగిల్లు. నాకు తెలియని కథలేంటి? వెళ్ళరా. పాలలో నేనే నీళ్ళు కలపలా. ఏం కలిపిన అమ్మగారే సాక్ష్యం. అమ్మా, పెద్ద ఆపదొచ్చింది. వెళ్ళి ఆవిడనేమి అడగద్దని చెప్పండి. తెలియని చోటనే ఉండలేను. నాకు భయంగా ఉంది. కాసేపు ఉంటే మా వారు వచ్చేస్తారు. నేను ఆ బంగ్లాకి వెళ్ళిపోతాను. బాలేదానివే. ఆ ఎదవలు అక్కడే కాపేసి కాటేస్తే సొమ్ములు నిక్కచ్చి గడుగుద్ది గాని ఆ తల్లి మనసు మా దొడ్డ మనసు. రామ్మారా, చెబుతుంటేనే ఆ అమ్మ కంటినీరు తిరిగింది. నా బిడ్డలా చూసుకుంటా తీసుకురా అమ్మా అంది. మీరొద్దు. అయ్యయ్యో రామ్మారా, నీకేం భయం లేదులే. రా కాసేపు పడుకో. నేను అవన్నీ ఆనకి చెబుదువు గాని. కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. కాసేపు పడుకుంది కాని రా. వెంకన్న, ఓ గ్లాసు వేడి పాలు పట్టుకురా త్వరగా.
చూసిందా? శ్రీరామం శ్రీరామం అన్న దరిద్రం ఉండప్పుడు చంద్రుడు ఏ తార ఇంట్లోనూ కాస్త లేటు చేసి ఉంటాడు. జాతకం అడ్డం దొరికింది. పోనీ ఇలా బెడిసి కొడుతుందని ముందే వార్నింగ్ ఇవ్వచ్చుగా సన్యాసి ముండా కొడుకు. అమ్మో పిల్లలు బయటే ఉన్నారయ్యా, ఇంట్లో వెళ్ళడానికి భయంగా ఉంది. పిల్లల గురించి తండ్రి భయపట్టు. చీకటి ఉండగానే కొంపకు చేరటం అలవాటు, పైగా తెల్లవారి పొద్దెక్కాక రావడం ఇదే మొదటిసారి, పైగా ఏ అవతారంతో. ఇది చూసి పిల్లలు ఏమి నాన్న ఇది అడిగితే ఏమని చెప్పాలి? కార్ రిపేర్ అని చెప్పండి. నమ్మకపోతే నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఉన్నానుగా నేనున్నానుగా. చెట్టు పక్కన దాక్కోండి. మీ పాలేరును సైగ చేసి పిలవండి. ఈ పత్రికలు వాడి చేతికిచ్చి విత్తనాలు జల్లినట్టు పిల్లల మధ్యకు విశ్రమని చెప్పండి. 5 సెకండ్లు లాగి దర్జాగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఏమయ్యో ఇట్రా. ఇదేమైనా బాగుందా? నీకేమైనా బుద్ధి ఉందా? అర్ధరాత్రికైనా ఇంటికి చేరేవారు, ఇంత పొద్దెక్కగానా రావడం అంటే ఇంత బరి తెగించారన్నమాట అని అనవే. అను, నువ్వు ఇలా నిలదీసి అడుగుతావని నాకు తెలుసు. నీ మాట రైటేనే, నువ్వన్న మాట ఏమిటి? నేనే నీ పెళ్ళన్నైనా అడుగుతాను, కానీ కారణం ఏమిటని అడిగావా? అడగలేదు. కారు చెడిపోయింది. అవునవును, తెల్లవార్లు చీకట్లో రిపేర్ చేస్తున్నారు పాపం. ఆ కిల్లి ఉమ్ములు, ఆ కుంక ముద్దర్లు ఇవన్నీ కారు తాలూకువే. ఆవిడ దూరానికి కొట్టి ఆ కంపు కూడా పెట్రోల్ కాబోలు. అడగకే, పిల్లలు వింటారు. నీకు ఆ బుద్ధే ఉంటే ఇంత బరితెగించి బజార్న పడవు. నువ్వు ఏ రొత్తులో ఏడిస్తే నాకే, నా కర్మ అనుకొని నేను సరిపెట్టుకుంటాను. పిల్లలు రాత్రి నాన్న ఇంట్లో లేడా అని అడిగితే మాత్రం బావిలో దూకి చస్తాను. చస్తే నా ఆస్తి నీకవుతుందనుకోకు. పిల్లలందరి పేరా రాసి పారేశాను. నీకు మరోవర్తి 200. నీకు ధర్మం కాదే, నీకు నేను దేవుడు లాంటి వాడు. నా కోసం అక్కడ పూజలు చేస్తూ నన్నే హింస పెడతావా? తల పగిలిపోతుంది, కాస్త కాఫీ తీసుకురా. ఇంకెప్పుడు ఇలా చేయనని అబద్ధం చెప్పండి. ఒట్టు. అబద్ధం చెప్తానని ఒట్టా? నిజం చెప్తానండి. అబ్బా, నన్ను ముట్టుకోకండి. మడా కాదు, శుభ్రత. కాఫీ తీసుకొస్తాను, కాస్త మొహం కడగండి. నేను బాబాయ్ డాక్టర్ మోహన్ని. కంగ్రాచులేషన్స్. ఎందుకు? నా పుట్టినరోజా? కాదు స్వామి, పిట్ట మన గుటికే చేరుకుందట. మొత్తానికి అదృష్టవంతుడు అయ్యా. ఏమదృష్టం అయ్యా? నా బొందదృష్టం. శ్రీలాభం శ్రీలాభం అన్నాడు, వారపలాడు. శ్రీలాభం అంటే అది నా ఇంట్లో తెచ్చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయడమా? యువకులే వచ్చి మేకై సాధించడమా? ఇంట్లోంచి వీధిలోకి వెళ్ళలేను, వీధిలోంచి కొంపలోకి చేరలేను. నా కొంపే నాకు జైలా. హరి హరి నారాయణ. ఆది నారాయణ. ఎందుకలా నవ్వుతున్నారు? అదే మా నాన్న పేరు. ఐఎమ్ సారీ, నాకు తెలీదు. పర్వాలేదులే అమ్మా, పాడు. గరుడ వాహనుడా లోగుట్టు పెరుమాళ్ళ కెరుక, ఆ పెరుమాళ్ళ గుట్టు ఈ పిల్లదాని కెరుక. అంతా మావారి కథే. తెలుసా ఏమిటి? తెలీదండి, నేను వాడిని చూడను కూడా లేదు. శుభం. చూడకు, చూడబడకు. ముసలి కృష్ణుడు. పద్మా,
థ్యాంక్ యూ బాస్. ఈ ట్రిప్ లో 5 కప్పులు 3,000 రూపాయలు కాకుండా ఎక్స్ట్రా మ్యాచ్ ఆడి ఇంకో 500 గడించారు. వాచ్మన్! పద్మ బజార్కి వెళ్ళినట్టుంది. లాస్ట్ మ్యాచ్ అనుకోకుండా మా అత్తారులో తెలుసా రే. మా అత్తగారు మామగారు వెరీ ఫైన్ పీపుల్ రా. మినపసున్ని, ఆవకాయ పచ్చడి, బట్టలు. మినపసున్ని రుచి వస్తావా? చిచి పడే అవి మెత్తారంటవా? అవును, కమ్మని పని చెండాలా. కరెక్ట్ చెప్తా, ఎక్కువ చెప్తా. వాచ్మెన్! ఆ గిన్నెలో పచ్చడి అవి ఉన్నాయి, తీసుకో. చెప్పరా. చెప్పినప్పుడు సరిగ్గా విని చచ్చావు గనకనా ఫూల్. ఆ కంపెనీలో ఉద్యోగం మంచిది కాదని చెప్పానా? అక్కడ పని కావాలంటే పడుకోవడం మొదటి షరతన్నానా? నవ్వి పారేశావు. మా పద్మ ఏ సమస్య అయినా ధైర్యంగా నెగ్గుకురాగలదు అన్నావు. ఆ పనే చేసింది. తన దారి తను కాంక్రీట్ రోడ్లా వేసుకుంది. మోహన్, కవిత్వం కట్టి సంగతి చెప్పరా. సూటిగా చెప్పడానికి సిగ్గేసి బాధేసి కవిత్వంలో ఏడుస్తున్నాను. అయి నీ పెళ్ళాం ఆ కంపెనీ మేనేజర్ వల్ల పడింది. ఎన్ని చెప్పినా వినలేదు. నిన్న రాత్రి వాడితో లేచిపోయింది. వాచ్మెన్! అమ్మా అమ్మా, అయ్యగారు వచ్చారుగా, ఏరి? అయ్యగారు మరేమోనండి, అదే తమ కోసం వెళ్తానని వెళ్ళారండి. దారిలో యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో పడ్డారంట. ఏ ఆసుపత్రి? ఏమో మరి నాకు సరిగ్గా తెలదండి. ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారంట. డాక్టర్ మోహన్ రావు గారు. సాయంకాలం దాకా తెలివి రాదు. అమ్మో! తెలివి వస్తే బాధ తట్టుకోలేడు. ఏ కాదు, మనసు విరిగిపోయింది. అందుకు పోతే పోయింది, ప్రాణానికి ఏం భయం లేదు కదా. ఈశ్వరేచ్ఛ. మీ కోడలి మాంగళ్య బలం కాపాడుతుందా అంటే ఆశ లేదు కదా. అయినా నేనున్నాను, నో ప్రాబ్లం, ఏం భయం లేదు. నారాయణే, నారాయణే. ఏమండి, ఏమండి, అబ్బాయి చావు బతుకుల్లో ఉన్నాడు, రండి ఒక్కసారి వచ్చి చూడండి. ఏమండి, ఏమిటండి ఇది? పొద్దున్న నుంచి మాట పలుకు లేకుండా ఇలా ఉన్నారు. మీకేం దెయ్యం పట్టిందండి? అసలు మాట్లాడలేదు, ఏం చెప్పలేదా? లేదు బాబు, ఆఫీసు మానేశారు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఇక్కడ కూర్చుని తనలో తను కొనుక్కుంటూ ఒకటే ఏడుస్తున్నారు బాబు. ఇది కూడా మీ కోడలు తలవేనమ్మా. నేను ముందే చెప్పానుగా. అమ్మ నాయనో, అయ్య బాబాయ్. నిన్న రాత్రి అబ్బా చెప్పడానికి నాకే అసహ్యంగా ఉంది. నేను మీ వారు బీచ్కి వెళ్ళాం. అక్కడే కదా మీ కోడలు వాళ్ళ ఆఫీస్ మేనేజరు షికారు చేస్తున్నారు. అది చూసి ఆయన గారు షాక్ తిని నమ్మలేక మొదలు నరికిన చెట్టులా కూలిపోయారు. ఆ దెబ్బకు మతిపోయిందన్నమాట. అమ్మయ్యో, అదే కదా, ఆ సంగతి తెలిసి ఊరి నుంచి వచ్చిన మీ అబ్బాయికి చెప్పబోతే వాడి కోపం వచ్చి నా పీకులు మీ కాలోంచి దూకి, అది కథ. అమ్మో అమ్మో, ఇది కోడలు కాదురా దేవుడు. మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చిన మహమ్మారి రా తండ్రు. వెనకపోయి చేసుకున్నానా తల్లి, మా కర్మ కొద్ది దొరికావే. మాటలోనే వస్తుంది, లోపల నీకండి. వచ్చిందో మీ అబ్బాయి బతకడు. అగలగా ఆయన ఎలా ఉన్నారు? ఇంకా బతికే ఉన్నాడు. ఏ చచ్చాడు ఖరారు చేసుకున్నా వచ్చావా? బతుకుంటే విడాకులు తమ్ముకున్నా వచ్చావా? నేను ఆయన చూడాలి. అడుగు ముందుకు వస్తే కాళ్ళు నుంచి పారేస్తాను. అమ్మ రాకాసి, నీకు ఎన్ని గుండెలే, ఎంత బరిదిగించావే?
రంకు పూర్తి లేచిపోయింది కాక పాతవాడు పరమ చేరుకొస్తావా పాపిస్తుందనా ఆ తాళి పడి తెంచి పారేసుకో ఏమండి అమ్మాయి ఇక్కడ గోల్ చేయకండి. ఆయనకి స్పృహ రాలేదు. డాక్టర్ గారు కోపడుతున్నారు. సాయంకాలం దాకా ఎవరూ రాకూడదు. వెళ్ళండి. సిస్టర్ మరేం భయం లేదు. బతుకుతాడు. బతికినా చచ్చినా నీ మొహం మాత్రం చూడు బాబా. వెళ్తాను. మీకు భయపడి మాత్రం కాదు. ఆయనకు తెలివి వచ్చి మేలుకున్నాక మీరే కాదు ఈ ఊరంతా అడ్డొచ్చినా నన్ను ఆపలేరు. నా దగ్గరికి రాకుండా ఆయన్ని ఆపలేరు. భయం వేసి కాదు, మీరంటే అసహ్యం వేసి పెడుతున్నాను. చీరి పారేస్తాను కదా. నేను వచ్చి చెబుతాను మీ అప్పకి. అసలు ఆవిడ మనిషేనా ఆడదేనా అని. నువ్వు ఏ స్థితిలో ఇంటికి వచ్చావో నాకు తెలుసు, ఆ పాల వాళ్ళకి తెలుసు కదా. సాక్ష్యాలతో రుజువు చేస్తాను. పిన్ని గారు, అనుమానం రాకుండా ఉండాలే కాని వచ్చాక ఎంత సాక్ష్యాలతో రుజువు చేసినా మచ్చ. ఇంతకీ ఆయన స్పృహలో లేరు. అందుకే వాదించక వచ్చేశాను. ఆయన కోలుకుంటూనే నా కోసం తప్పకుండా వస్తారు. ఎవరిని చెప్పినా ఆయన నన్ను అనుమానించరు. ఆయన మనసు నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు. ఆ ఆశతోనే బ్రతుకున్నాను. అయితే ఆయన కోలుకునే వరకు ఇంకో 5-6 రోజులు మీ నీడనే ఉంటాను. రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుంటాను. భోజనం అది హోటల్లోనే. తప్పు అలా అనకు. నువ్వు తినే పట్టెడు మెతుకులు మాకు భారం అవుతాయ్యా. మీ ఆయన వచ్చి నిన్ను పిలుచుకెళ్ళేంత వరకు ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండు. పద కొంచెద్దు గాని. భోజనం పట్టరానా వస్తారా? పోయినా అక్కర్లేదు. కాస్త విషయం పట్టరా, తాగి చేస్తాను. రోజు తాగుతుంది అదే కదా, అది పనిచేయడం లేదా? మహాలక్ష్మే, ఏమిటండి మీ బాధ? ఏమిటా? నువ్వు నన్ను ఇంట్లో ఎంత వెధవాయిగా చూసినా బయట వాళ్ళకి నీ మొగుడు ముండా కొడుకుని, నీ బిడ్డలకు తండ్రి నేని. సంగతి చెప్పండి. పెద్దమ్మాయికి ఓ మంచి సంబంధం ఉందని తెలిసి ఒక స్నేహితుడిని తీసుకుని పెళ్లి వారింటికి వెళ్ళాను. అబ్బాయి వెచ్చ జన్మలో ఉంటాడట. వార ఫలాల్లో పెళ్లి సంబంధాలు శుభమగును అని ఉంది కదా అని ధీమాగా వెళ్ళాను. మాటల మధ్యలో వాళ్ళు ఏమడిగారో తెలుసునా? తెలిస్తే ఈ పాటికి హాయిగా నిద్రపోతూ ఉండేదాన్ని. ఈ నిలువు జీతం దేనికి? మీ ఇంట్లో పద్మ అనే ఒక ఆవిడ ఉందట. ఆవిడ మీ అమ్మాయికి స్నేహితురాలా అన్నారు. కాదు అన్నారు. బంధువా అన్నారు. కాదు అన్నారు. మరి మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది అన్నారు. కాదు అన్నారు. ఆ సంగతి వాళ్ళకెందుకు? వాళ్ళ సంబంధం మనం అడిగాం కనుక. ఏమండి, మా కట్నాలు అక్కర్లేదు, గుణం కంటే గుణం ముఖ్యం, కుటుంబ గౌరవం ముఖ్యం, కానీ ఆ లేచిపోయిన అమ్మాయి మీ తాలూకు అని చెప్పేసి అంటే కాస్త భయంగా ఉంది. ఇది మా సందేహం, ఇది మా ఉన్న మాట మాట్లాడుతున్నాము అన్న. దాంతో నా తల కుట్టేసేది అయింది. మీరు చెప్పకపోయారా? ఆఖరిలో వచ్చింది ఆదుకున్నాం, ఆ అమ్మాయి మంచిదేనని. నాకైతే పని అయినా వాళ్ళు నమ్మద్దు. ఇదిగో చెప్తున్నా, ఈ మనిషి ఇంకా ఇంకొంతకాలం ఇక్కడే మకాం పెట్టిందంటే మన పిల్లలకైతే 3 జిల్లాలకి పాకుతుంది. దాంతో మెడమే తలకాయడం వాడు తాడి కట్టడం తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు ఏం చేయను? చూస్తూ చూస్తూ ఎలా వెళ్ళమనండి? నాకు ఆ మాత్రం చాలి లేదటే. అయినా మన పిల్లల మంచి చెడ్డలు కూడా చూసుకోవాలి కదా. ఓ పని చేద్దాం, మన లాయర్ గారి ఆశ్రమం చక్కగా ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి అప్పచెప్తాం. రేపే నేను తీసుకెళ్ళి అప్పచెప్తాను. వద్దు, మీరైతే అక్కడికి చేరదు. నేనే తీసుకెళ్ళి అప్పచెప్పొస్తాను. పదండి భోజనానికి. పోరేమండి.
నాకు భయంగా ఉంది బాబు, నువ్వు కూడా నాతో రా. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, డోంట్ వరీ. పద చెప్పానుగా, పద బాబాయ్. అబ్బే బాబు కూడా నాకు భయంగా ఉంది. హలో, గుడ్ ఈవినింగ్. మీకు సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా? ఆవకాయ వగైరాలు, డబ్బు దశకం గట్రాలు ఏమైనా కావాలా? అది మా ఆవిడ కనుక్కురమ్మంది. అక్కర్లేదని చెప్పండి. ఆవకాయలు, మాగాయలు, డబ్బు, దశకాలు సమస్తం ఇక్కడున్నాయి. లేనివేమిటో నేను చెప్తాను, మీ ఆవిడ పంపుతుంది. నువ్వు ఈ ఆశ్రమం ఛాయల్లో తారట్లాడడం మర్యాద కాదు. అసలు నేను ఎవరినో తెలుసుకునే మాట్లాడుతున్నారా? మీరు వకీలుగా పనిచేసే కంపెనీలకు అన్నిటికీ ఆపరేటర్. దానికే ఉంది. నచ్చకపోతే నువ్వో నేను రిజైన్ ఇద్దాం, అన్నీ ఆవిడ చూసుకుంటుంది. బాబాయ్ ఏంటి ప్రాబ్లం? నన్ను చంపు, లేకపోతే నువ్వు చావు. ఏమైంది బాబాయ్? దాన్ని చంపవయ్యా, అది నాకు వద్దు. దాని మీద నాకు వాంతి తచ్చింది, కానీ కసి మాత్రం దెయ్యం అయి పట్టుకుంది. కానీ మోహన్, ఇప్పటికి 1173 కేసెస్ అంటే 1173 కేసులు చూశానయ్యా. అందులో కొన్ని తిండికి, కొన్ని డబ్బుకి, కొన్ని భయానికి దొంగే, కొన్ని తిప్పలు పెట్టి, బట్ సచ్చి. కానీ నన్ను ఇంతగా అవమానించి ఏడిపించి నా ఇంట్లోనే నా భార్య బిడ్డల ఎదుట నన్ను వెధవలు చేసిన కేసు ఇది ఒక్కటేనయ్యా. అంతే కదా చేయడానికి. నా మోచేతి గంజి తాగే లాయర్ ఇంట్లో కూడా నన్ను వెధవం చేసిందయ్యా. మోహనం, దాని మీద నాకు వాంఛ లేదు. కానీ అది బజారు పడాలి, నేను చూడాలి, నేను నవ్వాలి. లక్ష కుమ్మరిస్తానయ్యా, లక్ష కుమ్మరిస్తాను. నాయనో, నాకు తాపం భయం చేస్తుంది బాబు. నో ప్రాబ్లం బాబాయ్, నో ప్రాబ్లం. దానికి అంతా ఏర్పాట్లు జరిగిపోయాయి. ఎల్లుండి పున్నమి నాటికి అది మనతో డ్యూట్లు పడకపోతే నేను మీసాలు పెంచేస్తా. అతము, మీ కోరల పిల్లలు చూశానండి. ఎవరు? పద్మ ఎక్కడుంది? ఎలా ఉంది? నో ప్రాబ్లం, అద్భుతంగా ఉంది, హాయిగా ఉంది, సినిమా స్టార్లా గ్లామరస్ గా ఉంది. ఏమిటి నువ్వు లోపల పదమ్మా. ఊళ్ళోనే ఉంది, ఉండి కూడా మొగుండి చూడడానికి రాలేదు అంటే అవ్వా. రాలేదా అంటే ఎలా రాగలదు? స్నానం గీనం చేసి 8:30 కల్లా ఆఫీస్కి వెళ్ళాలా? 1 గంటకు మేనేజర్ గారితో లంచ్, 2 నుంచి 5:30 దాకా పనే. ఆ పైన బీచ్లు, సినిమాలు, షికార్లు. మోహన్ ప్లీజ్ సరిగ్గా చెప్పరా, నన్ను చంపకరా. సరిగ్గా పచ్చిగా చెప్పినప్పుడు నన్ను చంపబోయి నువ్వు చచ్చి బతికావు. ఇవాళ నేను చెప్పక్కర్లేదు, ఎవరైనా చెబుతారు. నువ్వే కళ్ళారా చూడొచ్చు. నో ప్రాబ్లం. ఆవిడ పనిచేసి ఆఫీసు గేట్ ఇవతల నుంచుంటే హాయిగా చూడొచ్చు. ఒరే శేషు, మై బ్రదర్, మై ఫ్రెండ్, మీ కుటుంబ పరిస్థితి చూసి బాధపడి అతి కష్టం మీద ఓ గొప్ప సంబంధం తెచ్చాను. ఏది మనం చెప్పిన విశాఖపట్నం సంబంధమేనా? వాళ్లే అత్తమ్మ, ఒక్కతే కూతురు, పెద్ద ఆస్తి, 20,000 కట్నం, నీకు ఉద్యోగం, వేరే ఇల్లు, కారు, చెప్పినట్టు వినే ఇల్లాలు. మళ్ళీ పెళ్ళా? ఒరే, మీ నాన్న పనికిరాడు. చెల్లెలికి పెళ్లి చేయాలి, ఇల్లు నడపాలి. నీకా చెయ్యి విరిగింది, బంతాటం కూడా పనికిరావు. అన్ని ప్రాబ్లమ్స్. ఆలోచించు. పద్మ పిచ్చోడా, పద్మని వాళ్ళ ఆఫీసు పెద్ద మేనేజర్ వచ్చే నెలలో పెళ్ళాడబోతున్నారు. ఆ పిల్ల హాయిగా ఉంది. నువ్వు ఆవిడ్ని పిలిచి సాధించేది ఏమీ లేదు, బాధించడం తప్ప. ఆవిడ మీద పంతానికన్నట్టు నువ్వు ఇంకా గొప్ప పిల్లను చేసుకుని బజార్లో షికారెళ్ళాలి. మోహన్ ఒక్కసారి పద్మను. మందు పెట్టేసింది. సరే చూపిస్తాను. అంటే పద్మ ఊళ్ళో ఉండి కూడా రాలేదు అంటే తేలిపోతుంది కదా. పెళ్లి కొప్పుకుంటావా? మోహన్
ఎందుకు ఒప్పుకోడు? వాడికి మాత్రం పౌరుషం లేదా? చెల్లెలు పెళ్లి చేయాల్సిన బాధ్యత లేదా? కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టాలనే జ్ఞానం లేదా? పద. వస్తానండి. ఐగం బాబు, ఎన్ని సెకండ్ చూడగానే పరిగెత్తకే. నువ్వు దేవుళ్ళు అంటాడురా. నువ్వు వెళ్ళి పలకరించాక ఆమె మాట్లాడలేదనుకో, అదిగో ఆ ఎల్లో సరే మొహం గుర్తుందిలే. చూసావా, నువ్వుంటే హాలాహలం, లేకుంటే కోలాహలం. ఆ షోకు చూడు, ఆ నవ్వులు చూడు. అదో వెళ్ళకు, వెళ్తే ఫుల్ అయిపోతాం. ఇఫ్ డోంట్ మైండ్ ప్లీజ్, ఇవాళ రాత్రికి ఈ ఫైల్ చెక్ చేసి రేపు మార్నింగ్ 9:30కి ఇవ్వాలా. బికాజ్ ఐ గాట్ టు గో టు ఢిల్లీ బై టుమారో మార్నింగ్ ఫ్లైట్. ఓకే? ఓకే. అతను ఆఫీస్ మేనేజర్, వెళ్ళి పరిచయం చేసుకుంటావా? ఒరే ఒరే, కసి తీరాలంటే వెంటనే వెళ్ళి విడాకులొత్తను వాడుకు. ఎవరు? కారమే. ఇంకొక ముద్ద. నాకు మళ్ళీ పెళ్ళేట. ఈసారి కట్నం 20,000 వస్తుందట. పెద్ద ఉద్యోగం ఇస్తారట. అద్దె లేకుండా ఇల్లు కారు ఇస్తారట. పెళ్ళం ఎలా చెబితే అలా వింటుందట. ఆట్టే చదువుకోలేదట. నాకు చెయ్యి పెరిగింది, పనిపోయింది. మా నాన్నకు మతిపోయింది, పనిపోయింది. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఇల్లు ఎత్తుకొస్తున్నారు. మా చెల్లాయికి పెళ్లి చేయాలి. అంచేత నా కట్నం 20,000లో 10,000 పెట్టి చెల్లాయి పెళ్లి, మిగతా దాంతో ఇల్లు నడపాలట. కొడుకుని కదా, అన్నం పెట్టి అమ్మా నాన్నకి రుణం తీర్చుకోవాలి. పద్మ, నువ్వు బాగా చదువుకున్న దానివి, తెలివైన దానివి, మంచిదానివి. ఎక్కడో ఏ అమెరికాలోనో నీకు తగ్గ గొప్పవాడితో హాయిగా ఉండాల్సిన దానివి. నా పాల పడ్డావు. నేను పెళ్లి కొప్పుకోవడానికి ఇది రెండో కారణం. అమ్మాయి బాగుంటుందా? చూడలేదు, కానీ నేను వాళ్ళకి నచ్చానట. అన్నీ ఒప్పుకున్నారు. నీ దగ్గర నుంచి విడాకుల కాగితం తెచ్చేదాకా అడ్వాన్స్ ఇవ్వరట. అందుకని Thank you.
మనస్ఫూర్తిగా ఇష్టపడే పెడుతున్నావా? మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి అడుగుతున్నారా? ఇంకొకటి, బహుశా నీకు తెలియదు, నువ్వు పనిచేసే ఆఫీస్ మంచిది కాదట. ఆడదన్నది అక్కడ గౌరవంగా బతకలేదట. పైగా నీ జీతం 300 కదా. ఇప్పుడు 1500 వచ్చే పెద్ద ఉద్యోగం ఒకటి ఉంది. వాళ్ళు పెద్ద నర్సింగ్ హోము, మందుల షాపు పెడుతున్నారట. దానికి నీలాంటి చక్కని చదువుకున్న, ఇంగ్లీష్ బాగా మాట్లాడగల అమ్మాయి కావాలట. జీతం కాక ఫ్రీగా ఇల్లు, కారు, 2 పంటరోతులు, బిజినెస్ బాగా ఉంటే ఇంకెన్నో వస్తువులు ఇస్తారట. లోకంలో నాకన్నా చక్కని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకే ఎందుకు ఇస్తానంటున్నారు ఆ పని? నిజమే. వాళ్ళెవరు? ఏమో అవ్వని నాకు తెలియదు. వాడి వచ్చే పుస్తక రాసుకెళ్ళి. ఎవడా రాస్కెల్? మీ బెస్ట్ ఫ్రెండా? బయటనైనా కాకపోతిని పడతి ఎదపై ఆడగా, రైకనైనా కాకపోతిని రమణి గుండెల అదుమగా, వాలు జడనే కాకపోతిని వనిత పిరుదులనా. దుర్గనై నీ ముఖమునిప్పుడు చీల్చగా చెండాడగా, యు బాస్టర్డ్, ఎనీ ప్రాబ్లం? చండినై నీ లేడి నెత్తురు చూడగా కసి తీరగా. సరిగ్గా 7:30 కల్లా టెన్షన్గా, అమ్మో ఇంకా 10 సెకండ్లే. ఇదిగో ఆవిడ రాగానే దండం పెట్టేసి పగ్గదిలో తప్పుకోండి. కొత్త కదా, ఎదురొచ్చు విడిచికొట్టచ్చు. మా మోహన్ ఎంతో కష్టపడి సాధించాడు. రామయ్య మోహనం, నీకు నిండా 100 ఏళ్ళు.
కోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు